హరే కృష్ణ. హరే సో కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో ఇవాళ మనము డైటీ వర్షిప్ ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి మొదటిసారి ఇక్కడ మనము ఆ, ఈ విధంగా విగ్రహ ఆరాధన గురించి మనం కొన్ని ట్రైనింగ్ మాడ్యూల్ స్టార్ట్ చేసాం. మీ అందరి ఆశీస్సులతో ఆ, అదేవిధంగా శ్రీల ప్రభుపాద్ గురు పరంపర వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో మీ అందరి భగవంతుడి పట్ల ఉన్న ఆసక్తి, ప్రేమ, శ్రద్ధ పెరగాలని కోరుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. మహాభూరే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రశాంతాంత సహజ బలభద్రేన బలిన సుభద్ర మధ్యస్థ సకల సుర సేవా వసదరో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. తలుపు తీర్చే ఉంచండి, సో ఇట్స్ బికమ్స్ ఈజీ. డిస్టర్బెన్స్ అంటారా? ఏసీ ఆన్ చేయండి, ఏసీ ఆన్ చేయించి అది క్లిక్ చేయండి, స్విచ్ ఆన్ చేయండి. దీన్ని మూవ్ చేస్తేలాగా. సో ఇవాళ మొదటి సెషన్లో మనము కొంచెం తత్వాన్ని డిస్కస్ చేసి మనం ప్రాక్టికల్స్ కూడా ఉంటాం. ప్రాక్టికల్స్ సెపరేట్గా వీడియోస్ చేసి అవి మనం మీ అందరికీ అందుబాటులో ఉన్నట్టు మీరు తెలుసుకున్నట్టు. కానీ వీడియో చూసిన నేర్చుకోవడం కన్నా ఎక్కువ మీరు నేర్చుకునేది ఎప్పుడండి? ప్రాక్టికల్గా మీరు పొద్దున్న 3:45 వస్తే మీరు అన్ని నేర్చుకోకండి. భగవంతుని ఏంటది జాగరణ సేవ అంటారనమాట. భగవంతుని లేపేది జాగరణ సేవ నుంచి శయన సేవ దాకా అన్నీ ఈజీగా మనం పొద్దున భౌతిక 4 వచ్చేటప్పుడు నేర్చుకోగలం. సో ఓకే. సో ఇవాళ చాలామంది జనరలీ నేను ఇది 2017లో ఇది సేమ్ సెమినార్ది ట్రైనింగ్ది ఒక 30 మంది బ్రహ్మచారులను కూర్చోపెట్టి వాళ్ళకి ఇచ్చానమాట. వాళ్ళు అప్పుడప్పుడే వాళ్ళు దీక్ష తీసుకున్నారు. వాళ్ళందరూ యూత్ ప్రీచర్స్, మేనేజర్స్, లీడర్స్ అనమాట మా టెంపుల్లో. నేను కూడా వాళ్ళు ఒక్కడినమాట. ఇప్పుడు నాది ఇచ్చి వాళ్ళు వినడం అనేది, ఇప్పుడు మీరందరూ ఒక విధంగా వింటారు కదా, ఎందుకంటే నేను బ్రహ్మచారి కూర్చొని ఇస్తున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ ఉందని మీరు నమ్ముతున్నారు, వింటున్నారు. బట్ అది అయినప్పుడు నేను వాళ్ళలో ఒక్కరిని. కానీ అందులో నాకు మెయిన్ ఏంటంటే పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్ గారు ఇస్కాన్ కలకట్టాకు వచ్చినప్పుడు మా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. ఎవరైతే విగ్రహ సేవలు ఉన్నారో మీ అందరికీ గురువు జననివాస్ ప్రభు అని. ఆయన చెప్పిన పట్ల మీరు అందరూ ఫాలో అవ్వాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళారనమాట డైటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ. అదేవిధంగా పరమపూరి రాజనాథ్ మహారాజ్ గారు వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆనందపడ్డారు. ఎందుకంటే ఒక అవకాశం జన్నివాస్ ప్రభు ద్వారా ఇక్కడ విగ్రహాలు చూసుకుంటున్నారనే ఒక ఆలోచన ఆయనకి తెలవగానే ఈ ఫెల్ట్ హ్యాపీ. ఎస్. సో అండ్ ఆయన కూడా ఎప్పుడు ఆయన స్వయంగా చెప్తారనమాట. నాకు ప్రభుపాద్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, ప్రభుపాద్ స్వయంగా చెప్పారు అనంద్ మహారాజ్కి, కాంటాక్ట్ జననివాస్ ఫ్రమ్ మాయాపూర్, హీ నోస్ ఆల్ ద డైటీ వర్షిప్ డీటెయిల్స్ అని. సో ఆ సంకల్పం, ఆ సాంగత్యం జననివాస్ ప్రభు వల్ల ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ విగ్రహ సేవలో ముందుకు వెళ్ళడం వాటన్నిటికీ తోడ్పడింది ఆ శ్రద్ధ. నేను ఒక యువ ప్రచారక ఎక్కువ ఆసక్తి చూపించేవాడిని. కానీ ఎప్పుడైతే విగ్రహ ఆరాధన సేవలకు వచ్చానో అందులో న్యాచురల్గా శ్రీ విగ్రహాల ప్రతి ఆసక్తి, శ్రద్ధ, ఒక ప్రేమ, ఒక అనుభూతి, అవి జనరల్గా మనం భాగవతం శ్రవణం కీర్తనంలో ఒక విధంగా రుచి ఉంటుంది. ఈ అర్చ విగ్రహాల సేవలో ఒక రుచి ఉంటుంది అనమాట. ఈ రుచిని మనందరం అనుభవించాలి. ఇది ఇంపార్టెంట్. దీన్ని మనం ఎస్పెషలీ ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక వాట్ యు కాల్ దిస్ ట్రైనింగ్. ఏ ట్రైనింగ్ ఇది? ఇప్పుడు ఎంబసీకి వెళ్తాం మనం, ఏదైనా అమెరికాకి వెళ్ళాలంటే ఎంబసీకి వెళ్ళాలి. ఎంబసీలో అమెరికన్ మాట్లాడతారు, అక్కడ కల్చర్ అంతా అమెరికన్ ఉంటుంది. అదన్నీ అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు అమెరికాకి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగా ఈ వర్షిప్ అనేది వైకుంఠంలో, గోలోకంలో రోజు భగవంతుడితో చేసే పనులే మనం
డైటీ వసూలు చేస్తాం. మనం ప్రచారం చేయలేము అక్కడ యాక్చువల్లీ స్పీకింగ్. అక్కడ మేనేజ్మెంట్ ఏముండదు. బృందారాణి చూసుకుంటుందన్న, బృందాదేవి చూసుకుంటుంది మొత్తం అంతా. ఆ! అక్కడ ఫండ్ కలెక్షన్స్ ఉండవు. లక్ష్మీదేవి చూసుకుంటుందంతా. అక్కడ చేయాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటది? భగవంతుడు. సో, ఆ సేవ అనేది ఇక్కడ ఈ వర్షిప్ ద్వారా మనకి కలుగుతుందనమాట. హ్మ్. సో, దీన్ని ఉద్దేశించి శ్రీల ప్రభుపాదుల వారు విశేషంగా ఇస్కాన్‌లో ఉన్న ఆహ్, లీడర్స్ అందరికీ ఒక గైడెన్స్ ఇచ్చారు. ఏంటి భక్తి సిద్ధాంత ఠాకూర్ సమయంలో ఉన్న ఆయన శిష్యులు ఒక బుక్లెట్ తయారు చేశారనమాట. విగ్రహ సేవ ఎలా చేయాలని. దాన్ని తీసుకొని మెథడ్ ఆఫ్ వర్షిప్ అని ఒకటి మీరు ప్రచురం చేయండని చెప్పారు లీడర్స్‌కి జీబీసీ. సో, ఇది జీబీసీ నుంచి వచ్చిన మెథడ్ ఆఫ్ వర్షిప్. ఈ పేరు గూడా ఎందుకంటే ప్రభుపాద్ ఆ పేరు చెప్పారనమాట. మెథడ్ ఆఫ్ వర్షిప్ అని. సో, ఆ విధంగా ఇది శ్రీల ప్రభుపాద్ ఆధ్వర్యంలో ఇది ఇండక్షన్ ఇదంతా ఉంటుంది. మీకిది సెపరేట్‌గా మీకిస్తాను. ఇందులో ప్రభుపాద్ కోట్స్ ఉన్నాయి. అందులో ఒక పర్టిక్యులర్ కోట్ నేను ఇక్కడ చదవాలనుకుంటున్నాను. హ్మ్. ఆహ్, ఇది శ్రీల ప్రభుపాదుల వారు నవంబర్ 1971లో ఇది ఇన్‌స్ట్రక్షన్ ఒక లెటర్‌లో వర్ణించారనమాట. ఆ! Regarding deity worship, the standard of deity worship must be kept very high in all our ISKCON centers. There should be no question of decrease, only how to increase in the quality and opulence of our Archana offerings. ప్రతి ఇస్కాన్ మందిరాల్లో ప్రభుపాద ఏం ఎక్స్పెక్ట్ చేశారు? విగ్రహ ఆరాధనకు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయమని. తగ్గించే ఆలోచన ఉండకూడదు మనసులో. ఎలా పెంచాలనేది. సో, పెంచడం అనేది ఎలాగో చెప్పండి? స్టాండర్డ్ పెంచడం అంటే ఏంటి? హ్మ్. ఆ! ఆ! భావన. ఓకే. నెక్స్ట్. అపరాధాలు చేయకుండా. ఓకే. నెక్స్ట్. హ్మ్. అంటే ఏ స్టాండర్డ్ పెంచడం అంటే క్వాలిటీ. మనం చేసే సేవలో ఒక హ్మ్. మన సేవా దృక్పథం ఏ విధంగా పెడుతున్నామనేది. అందుకే శ్రీల ప్రభుపాద్ వారు 3 సార్లు జన్నివాస్ ప్రభు మాయాపూర్‌కొచ్చినప్పుడు ప్రభుపాద్ చూసారు. ప్రభుపాద్ వాట్ వే యూ వాంట్ టు ఇంప్రూవ్. మీరు ఏ విధంగా ఈ డైటీ వర్షన్ ఇంప్రూవ్ చేయాలని అడుగుతారనమాట జనివాస్ ప్రభు. చక్కగా ప్రభుపాద్ ఏం మాట్లాడరు. చూస్తారు, అన్నీ చూస్తారు. వెళ్ళిపోతున్నప్పుడు కారు ఎక్కెళ్ళిపోతున్నప్పుడు జననివాస్ ట్రైన్ డివోటీస్. ట్రైన్ ద పూజారీస్. మళ్ళీ కారెక్కారు. మళ్ళీ కారు తలుపు తెరిచారు. వెనక్కి తిరిగి జననివాస్ రిమెంబర్ ట్రైన్ ద డివోటీస్. మళ్ళీ కారు తలుపు మూసారు. వెళ్ళిపోతుంటే గాని కిటికీల నుంచి తల బయటకు పెట్టి జననివాస్ రిమెంబర్ ట్రైన్ ద డివోటీస్ 3 సార్లు. అంటే జననివాస్ చెప్తాను ట్రైన్ డివోటీస్, ట్రైన్ డివోటీస్, ట్రైన్ డివోటీస్. ఎందుకంటే డివోటీ తమ హృదయపూర్వకంగా ఇచ్చే ఆఫరింగ్‌లోనే ఆ క్వాలిటీ స్టాండర్డ్ పెరుగుతది. హ్మ్. యెస్. మనం మిగతావన్నీ ఇంపార్టెంటే. బట్ అందులో ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రైన్ ద డివోటీస్. చాలామంది ఏమనుకుంటారంటే యెస్ ఇది అంత అవసరం లేదు. లేకపోతే ఇది మనకు కాదిది. హ్మ్. సో, ఇప్పుడు దాని మీద గూడా వస్తాం మనం. పంచరాత్రిక విధి, భాగవత విధి. ఈ 2 తెలుసు కదా మనకి. భాగవత విధిలో మనం చేసేది భాగవత శ్రవణ కీర్తన. ఆ! దానికి కాలం, స్థలం, దేశ పాత్రతో ఎలాంటి సంబంధాలు ఉండవు. కానీ పంచరాత్రిక విధిలో ఇవన్నీ అవసరం వస్తాయి. మన ఇస్కాన్ అనేది పంచరాత్రిక విధియా? భాగవత విధియా? 2 చేస్తాం. భాగవత విధి ప్రకారం యాక్చువల్లీ మనం ఇచ్చే ఫోకస్ భాగవత విధి. కానీ మన శారీరకంగా మన బద్ధావస్థలో ఉండడం వల్ల ఈ శరీరంతో మనము భాగవత విధిని సంపూర్ణంగా చేయలేం. భాగవత విధిలో ఏంటి? ఒక స్పాంటేనియస్ ఒక ఒక రాగానుగ ప్లాట్‌ఫార్మ్‌లో భగవంతుడికి సేవ చేయాలి. అలాంటి పరిస్థితి లేకపోవడం వల్లే ఏం చేస్తారు ఆచార్యులందరూ మనకి విశేషంగా గోపాల భట్ట గోస్వామి, సనాతన గోస్వామి ఆహ్, అక్కడ పెట్టు. సనాతన్ గోస్వామి వీళ్ళందరూ ఆ! మనకి హరిభక్తి విలాస్ ద్వారాను, మళ్ళీ గోపాల భట్ట గోస్వామి తమ పుస్తకాల ద్వారా విగ్రహ ఆరాధన. సత్క్రియ అది సంస్కారాస్ని ఉద్దేశించి. కానీ విగ్రహ ఆరాధన ఎలా చేయాలనేది ఇస్తారు. ఇది పంచరాత్రికలో వస్తుంది. ఈ పంచరాత్రి అనేది మాట ముందు నుంచే ఉందది.
ఇది ఆచారంగాను. నారద మంత్ర పంచాయతీ ముందు బ్రహ్మ స్వయంగా బ్రహ్మదేవుడు సృష్టి అయినప్పుడు వేద జ్ఞానాన్ని పొందాడు భగవంతుడి నుంచి. పొందిన తర్వాత తను సృష్టిని చేద్దాం అనుకున్నాడు. వెంటనే అక్కడ ఇద్దరు రాక్షసులు వస్తారనమాట. ఎవరు? ఆ వేద జ్ఞానాన్ని అపహరించడానికి. మధు కైటబులు. అది అది అపహరించి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతే అప్పుడు భగవంతుడు మత్స్య అవతారంలో ఒకసారి, ఇంకోసారి నరసింహ అవతారంలో అలాగా డిఫరెంట్ అవతారాల ద్వారా ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ వేదాలని తిరిగి తీసుకొస్తాడు. తన మనసులో ఉన్న జ్ఞానాన్నంతా తీసుకెళ్ళిపోతే అప్పుడు ఆయన బాధపడతాడు బ్రహ్మదేవుడు. అరే రోజు పొద్దున్న లేవగానే ఆయన సృష్టి చేయాలన్నమాట, జాబ్ చేయాలన్నమాట, వర్కింగ్ అనమాట. మళ్ళీ రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి మళ్ళీ అన్ని డిస్మాంటిల్ అయిపోతాయి, మళ్ళీ స్ట్రెచ్ చేయాలి. ఆ రోజులో కూడా తనకున్న జ్ఞానాన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు. అప్పుడు బ్రహ్మ అడుగుతాడన్నమాట భగవంతుడు, అరే ఇలా ఎత్తుకుపోతుంటే నాకు టైం తక్కువ ఉంది, సృష్టి కంప్లీట్ చేయాలి, ఎలాగా మీరు ప్రిసైజ్లో చెప్పమంటే అప్పుడు భగవంతుడు కూర్చుని 5 రాత్రుల పాటు ఆయనకి, అంటే బ్రహ్మరాత్రులు కావు, ఓకే, మన రాత్రులు అంటే వెరీ ప్రిసైజ్లో విత్ ఇన్ మినిట్స్లో ఆయన రాత్రుల్లో చెప్తాడు. దాన్నే పంచరాత్రి అంటారు. అంటే ఏ విధంగా ఒక వ్యక్తి తన జీవితంలో సృష్టి దేనికోసం, ఆ! మళ్ళీ తిరిగి భగవంతుడు చేరుకోవడం కోసం. ఆ భగవంతుడు చేరుకునే విధానంలో దాన్ని ఇంటెన్సిఫై చేసి పంచరాత్రి కింద ఇస్తాడు. ఆ పంచరాత్రుల్లోనే మన ఏముంటాయండి, నియమాలు, నిబంధనలు ఉంటాయి. నీకు టైం తక్కువ, ఎక్కువ లేదు. అప్పుడు ఏం చేయాలి? పంచరాత్రిక విధి ప్రకారము తన శరీరానికి లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా తను మళ్లించుకొని బ్రహ్మ ఈ పంచరాత్రులు అదే నారదుడు నేర్పుతాడు. నారదేమో దాన్ని ఇంకా భక్తిమయంగా దాన్ని మార్చి నారద పంచరాత్రి ఇస్తాడు. అలాగ మన శాస్త్రాల్లోకి ఇది వచ్చిందనమాట. ఇది మెథడ్ ఆఫ్ వర్షిప్, మనం చేసే పూజా విధానాలు. సో ఒక విధంగా చెప్తే మంది పంచరాత్రులు చేస్తున్న వర్షిప్ కూడా భాగవత విధియే. చెప్పండి ఏమున్నాయి? 4, 5 ఏంటవి? మోస్ట్ ఇంపార్టెంట్ సాధు సంగ, నామకీర్తన, భాగవత శ్రవణ, మధురావాస, శ్రీమూర్తి శ్రద్ధయా సేవయ. ఇది చైతన్య చరితామృత లీల 22వ చాప్టర్లో చెప్తానమాట. సాధు సంగ, నామకీర్తన, భాగవత శ్రవణ, ఈ 3 భాగవతులు వస్తాయి కదా. అండ్ మధురావాస, యాత్రలకు వెళ్తాం. ఇవాళ కొంతమంది ద్వారకాకి వెళ్ళారు నిన్న. అలాగా యాత్రకు వెళ్ళి అక్కడ నివసించడం, మనం ఫాలో అవ్వడం, ఇది కూడా భగవద్గీతలో వస్తుంది. ఇందులో ఇది కూడా యాడ్ చేశారు చైతన్య మహాప్రభు. ఏంటది? శ్రీమూర్తి శ్రద్ధయా సేవయ. సో యాక్చువల్లీ మనం చేసే డైటీ వర్షిప్ ఇది భగవద్ విధిలోనే వస్తుంది. ఇది ఒక అండర్స్టాండింగ్. సకల సాధన శ్రేష్ఠ ఏ పంచాంగ కృష్ణ ప్రేమ జన్మ ఏ పంచేరస్ అల్ప సంగ. ఈ ఈ ఈ 5 యాక్టివిటీస్కి అల్ప సంగ అంటే రోజంతా నువ్వు డైటీ వర్షిప్ చేయక్కర్లేదు. కొంత సమయాన్ని మనం కేటాయించుకుని, మధురావాస అంటే ధామాల్లో ఉండడం అనమాట. భగవంతుడి ధామాల్లో నివసించడం, రాత్రులు చేయడం, కొన్ని రాత్రులు చేయడం. ఏది 4వది మధురావాస. సాధు సంగ, భాగవత శ్రవణ, నామ సంకీర్తన, మధురావాస. 5వది శ్రీమూర్తి శ్రద్ధ. శ్రీమూర్తి సేవ అని రాదు, ఏముంటుంది అక్కడ? శ్రద్ధయ. అక్కడ మన క్వాలిటీ, అది ప్రభుపాద వాంటెడ్ స్టాండర్డ్. అండ్ ఇంక్రీజ్ స్టాండర్డ్, ఇంక్రీజ్ ద క్వాలిటీ. క్వాలిటీ ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్పుడు అప్లయన్సెస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. లేకపోతే చాలాసార్లు ఏమవుతుందంటే అప్లయన్స్ ఇంక్రీజ్ చేస్తారు, అప్పుడు పెద్ద పెద్ద మందిరాలు చేస్తారు, కానీ అక్కడ పూజలు ఉండరు. మన చాలా రెస్పాన్సిబుల్గా అవుతాయి అనమాట. ఏం చేస్తారు, ఒక 15 మంది పేడు పూజలు పెడతారు అక్కడ చేస్తారు. ఇక్కడ అవసరం మనకు పేడు పూజలు, కానీ ఇక్కడ కూడా పెట్టుకున్నాం మనం. ఇవాళ నిన్న వచ్చారు ఒక ఆయన. కానీ భక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతే అప్పుడు ఆ క్వాలిటీ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అల్ప సంఘ ద్వారా ఏమవుతుందంటే వీటి వల్ల కృష్ణ ప్రేమ జన్మాయే. సో ఈ భాగవత విధిలో మనం న్యాచురల్గా భక్తి చెయ్యాలి, కానీ మన భౌతిక బద్ధావస్థలో చేయలేని పరిస్థితిలో అదే భాగవత విధిని ఏం చేస్తారు, రూల్స్ రెగ్యులేషన్తో ఇస్తారు. అందుకే ఈ డైటీ వర్షిప్ అనేది ఏంటండి, ఇది పంచరాత్రి కదా భగవద్గీత. ఇప్పుడు ఇట్స్ ఏ భాగవత ఇన్ పంచరాత్రిక ఫామ్. ఇది చైతన్య మహాప్రభు ప్రకారం ఇదేంటిది, భాగవత విధి. 5 భాగవత విధిలో వస్తుంది.
కానీ భాగవత విధియే సాధన. కానీ ఇది పంచరాత్రి కంటే ఏంటి రూలు. ప్రభుజీ మీరు జపం మంచం మీద పడుకుని చేయండి, నో ప్రాబ్లం. బట్ వర్షిప్ అలా చేయడం ఉండదు. రండి, టైంకి రండి, స్నానాలు చేయండి, స్నానం చేసి వచ్చి కూర్చొని భగవంతుడికి హారతి ఇవ్వండి, వర్షిప్ ఇలా ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ టు కాంప్లిమెంట్. ప్రభుపాద్ ఎప్పుడు పంచరాత్రి విధి తక్కువ, భాగవత విధి ఎక్కువ అని చెప్పలేదు. అలా అని పంచరాత్రి విధి అసలు అదే ఇంపార్టెంట్, భాగవత విధికి మీరు కాంప్రమైజ్ చేసేయండి అని కూడా ఎక్కడా చెప్పలేదు. సో ఆ రెండు కాంప్లిమెంట్ చేస్తాయన్నమాట. సో మన విగ్రహ సేవ ఈజ్ ఏ భాగవత విధి, మనం చేసేది భాగవత విధి. చాలాసార్లు దీని మీదే చాలామంది డౌట్ వచ్చి, అరే ఎందుకు డైటీ వర్షిప్ వదిలే మిగతా చేసుకోవాలి, మిగతావి ఇంపార్టెంట్ అంటారు. అరే ఇది కూడా ఇంపార్టెంటే. ఒకసారి ఈ ప్రశ్న మేము అడిగాం, ఎందుకంటే మా అంతమంది 20-30 బ్రహ్మచారి అంటున్నారు, అరే మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నువ్వే చేసుకో, నువ్వు 2-3 పూజలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రచారం చేయడం రాదు, వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే ఏంటది వాళ్ళకి బుక్ డిస్ట్రిబ్యూషన్ బయటకు వెళ్ళలేరు, ఫండ్ కలెక్షన్ చేయలేరు, వాళ్ళు పెట్టక్కడ. నాతో ఆర్గ్యుమెంట్, నేను ట్రైనింగ్ ఇస్తుంటే ఆర్గ్యుమెంట్ అనమాట అప్పుడప్పుడు. సో వెంటనే ఈ ప్రశ్న ఒక గోవింద్ ప్రభు అని రాధామారెడ్డి సాబ్ సీనియర్ సాబ్ అడిగాను అనమాట భాగవతం క్లాస్లో. ప్రభుజీ అందరు ఇలా అంటారు ఏంటంటే, అప్పుడు చెప్పారండి వెరీ నైస్. ఈ సైడ్ ప్రతి సాధకుడు సాధన చెయ్యాలి. సాధనలో మనం ఏం చేస్తాం, సాధనగానే ఏం రాసుకుంటాం మనం మన సాధన కార్డులో? జపం, మార్నింగ్ ప్రోగ్రాము, అటెండింగ్, ఇంకా రీడింగ్ అవి లెక్చర్ వినడం అది పెట్టుకుంటాం అన్నాడు. చాలాసార్లు వాళ్ళు పెట్టని ఆప్షన్ ఏంటది, డైటీ సేవ. అది సేవ కాదు, అది సాధన. ఎప్పుడైతే మనము ఈ పాయింట్ మీద మనకు శ్రద్ధ ఉంటే, విగ్రహ సేవ ఇస్ నాట్ ఏ సేవ. ప్రభుజీ వచ్చి చెయ్యండి ప్రభు వైకాలిక సేవ, ప్రభుజీ వచ్చి శయన సేవ చేయండి, ఇది సేవ కాదు, దీన్ని సాధన పరంగా మనం పరిగణించాలి ముందు. ఇది భాగవత విధి, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ టైమింగ్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. అది ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ మాతాజీ చేస్తున్నారు, ఏంటది కుకింగ్. అది కూడా పూజల విధానమే, అది నైవేద్యం ఏర్పాటు చేయాలి దాన్ని, అది కూడా అభిగమనలోకి వస్తుంది. అది అభిగమనం వాళ్ళందరూ చేస్తున్నారు, అది మనం తీసుకెళ్ళి నైవేద్యం పెడుతున్నాం. బట్ అది అంటే ఏంటండి, ఈవెన్ డైటీ కిచెన్లో చేస్తున్న మాతాజీలు కానీ, ఆ కిచెన్ కూడా ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ గర్భాలయం. ఆ గర్భాలయానికి ఒక అది పొట్టు అంటాం కదా, శ్రీవారి పొట్టు. ఈ శ్రీవారి పొట్టు కూడా పార్ట్ ఆఫ్ ఇట్. అందులో కూడా అది కూడా ఒక విగ్రహ సేవ లాంటిది, వాళ్ళు చేసే నైవేద్యం కూడా. సో ఎప్పుడు దీన్ని మనం భాగవత విధిలోనే మనం పరిగణిస్తూ పంచరాత్రి విధి గా మనం చెయ్యాలి దీన్ని. భాగవత విధి అని నాకు ఇష్టం వచ్చిన టైంలో వస్తాను ప్రభు, నాకు ఇప్పుడు అంటే ఆరతి అది 3 సార్లు తిప్పాలి. 3 సార్లు ఎందుకు, నాకు ఇష్టం 7 సార్లు తిప్పుకుంటాను. అరే కృష్ణకి నేను ఆఫరింగ్, మీరు ఏంటది ఇవి ఉంటాయి, ఏంటది పాద్యం ఆచమనం చెయ్యాలి. అవి ఎందుకు, నార్మల్గా ఓ కృష్ణ జగన్నాథ ఈ పండు తీసుకో మూడు దగ్గర పెట్టుకుని, అలా భగవద్గీతలో కుదురుతుందేమో బయట. కానీ ఎప్పుడైతే విగ్రహ సేవ చేసినప్పుడు దాన్ని పంచరాత్రిక రూపంలోనే చెయ్యాలి, దాన్ని మీరు కాంప్రమైజ్. ఇది వన్ మోర్ థింగ్ హీ ఎక్స్పెక్ట్స్ ప్రభుపాద్. క్వాలిటీ మీన్స్ మీరు పంచరాత్రికలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్ ప్రకారమే చెయ్యాలి. ఇప్పుడు రాసుకోండి, ప్రభుపాద్ 3 things ఎక్స్పెక్టెడ్ డైటీ వర్షిప్లో. ఫస్ట్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే ఏంటండి తెలుగులో? సమయపాలన. పంక్చువాలిటీ. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో టైం సెన్స్ స్ట్రాంగ్ అయింది వర్షిప్ స్టార్ట్ చేసిన తర్వాతే, ముందు ఉండేది కదా. ఇప్పుడు మొన్న ఏదో ప్రోగ్రాంకి వెళ్ళాం వివాహానికి, వాళ్ళు 6ంటికి అనగానే మన ప్రభుజీ వచ్చారు స్కూటీ మీద, 6ంటికి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి, అదే 6ంటికి ఉండమన్నారు అక్కడ వాళ్ళు, 6ంటికి బయలుదేరమలేదు మరి ఇక్కడ నుంచి. ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇదంతా విగ్రహ సేవ వల్లే. విగ్రహ సేవలో నీ టైం కాదు, వాళ్ళ టైం ప్రకారం మనం నడుచుకోవాలి. టైం ఒకటి, పంక్చువాలిటీ వెరీ ఇంపార్టెంట్. టైంకి స్టార్ట్ చేయడం, ఇంకోటి టైంకి ఆ సేవ కంప్లీట్ చేయడం. అంటే భగవంతుడి దగ్గర ఆయన దర్శనం ఇవ్వాలి, లేకపోతే భగవంతుడు ఇప్పుడు పడుకోవాలి, రాత్రి నాకు ఇష్టం వచ్చిన టైం అంతా చేసుకుంటూ కూర్చున్నా, ఆయనకు స్పేస్ ఇవ్వాలి.
ఆయనకి ఆయన స్పేస్ ఇవ్వాలి. మన స్పేస్‌లో మనం ఉండాలి. ఓకే. పంక్చువాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ప్రభుపాద ఎక్స్‌పెక్టెడ్ ఈస్ క్లీన్లీనెస్. ఆ! రెండవది స్వచ్ఛత. మన స్వచ్ఛతను శారీరక, మానసిక అలాగే వై చాలామంది అంటారు, "ప్రభుజీ కామ వాసన ఎక్కువ లస్ట్ ఎక్కువున్నప్పుడు డైటీ వర్షిప్ చేయమని." యాక్చువల్లీ తప్పది. ఆ! మీకు లస్టీ డిజైర్స్ అంటే కామవాసన ఉన్నప్పుడు, క్రోధం ఉన్నప్పుడు, ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు విగ్రహ సేవకి ఎళ్ళకండి. చాలా ప్రమాదాలయిపోతాయి అక్కడ. ఆ! ఎందుకంటే ఆ స్వచ్ఛత లేదు మనస్సు శరీరంలో. అందుకే మనం పూజ అనేది గంటి, అగరబత్తి తిప్పడం ముందు చేసేది కూడా పూజే. ఇవొస్తాయి 5 రకాల పూజ అంటే మనం 5 లెవెల్స్ ఆఫ్ పూజ చేయాలి. అప్పుడు మనం లాస్ట్ రోజు వచ్చేది పూజ. ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. ఒక సెల్ఫ్ ప్రిపరేషన్. ఇవాళ నేను వాళ్ళ విగ్రహ సేవకెళ్ళానంటే ఒక మినిమమ్ ఒక 4 గాని, 8 రౌండ్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. లేతే రాత్రి కొంచెం త్వరగా పడుకోవాలి. మైండ్ కొంచెం పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడే మన సేవ ఒక క్వాలిటీ రూపంలో వెళ్తదనమాట. స్వచ్ఛత దీన్ని. ఓకే. మూడో స్వచ్ఛత ఒకటి శారీరక, రెండోది మానసిక, మూడవది పరిసరాలు. పరిసరాలు క్లీన్లీనెస్ అనమాట. అంటే మీరు సేవ చేస్తున్నప్పుడు మీరు క్లీన్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారా? అందుకే విగ్రహ సేవకుడు మాట్లాడొద్దంటారు. ఎందుకంటే జనరల్లీ మాట్లాడినప్పుడు మన శరీరం నుంచి ఏదో ఒకటి పడే అవకాశం. అందుకే జనరల్లీ మాట్లాడకూడదు. శారీరక, మానసిక, అండ్ పరిసర క్లీన్లీనెస్. అంటే మీరు తీసుకెళ్ళే ఐటెమ్స్ క్లీన్‌గా ఉన్నాయా లేవా? మీరు ఎళ్తున్నప్పుడు మీరు సేవ క్లీన్‌గా చేస్తున్నారా లేదా అనేది. ఇంకోటి డైటీ వర్షిప్ వల్ల నాకు క్లీనింగ్ స్టాండర్డ్స్ అంటే ఒకటుంటుంది. ఒకటేంటంటే ఓకే. మెయింటైన్ చేయడం. ఓకే. ఆ! బాడీది. అండ్ వన్ మోర్ థింగ్ అపియరెన్స్ భగవంతుడి మీద ఇప్పుడు శరీరాలు అప్పుడు దుర్గంధం వస్తూ ఉంటాయి. అత్తరు వేసుకొని వెళ్తాననమాట. ఎందుకంటే భగవంతుడి ముందు వెళ్తున్నాం అక్కడ సేవ చేస్తున్నానికి. యూ కాంట్ బి యూ కాంట్ డీల్ విత్ హిమ్ లైక్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఆ! నేను భోంచేశాను, స్నానం చేసి, పళ్ళు తోముకొని అప్పుడు మళ్ళీ ఎళ్తాను విగ్రహ సభకి ఎళ్ళాలంటే. బికాజ్ మౌత్ నుంచి కూడా బ్యాడ్ బ్రెత్ రావచ్చు. అది భగవంతుడి ముందు యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అనమాట. ఈ పరిసర క్లీన్‌నెస్ కూడా మెయింటైన్ చేయాలి. సేవ్ అయ్యింది అని తెలియకూడదు ఎవరికీ. అరే! అన్నీ సెట్ అయ్యి ఉన్నాయి. ఇవాళ అదే కదా! 7:30 లోపల ఇవన్నీ క్లీన్‌గా ఉండాలన్నమాట. భగవంతుడు తెరవగానే ఇట్స్ లైక్‌న అందరికి ఆ శ్రద్ధ ఉండాలన్నమాట. అది. ఇది పంచరాత్రిక విద్య. ఓకే. సో, దీని గురించి ప్రభుపాద ఇందులో కూడా రాస్తారు. మూడో చెప్పలేదు. ఏంటిది? పంక్చువాలిటీ, క్లీన్‌లీనెస్ చెప్పారు. మూడవది మూడవది డివోషన్. ప్రభుపాద ఎక్స్‌పెక్టెడ్. డివోషన్. ఆ! దానికి ఒకటి ఇప్పుడు మనం చదువుదాం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇది దేర్ ఆర్ 5 పంచాంగ పూజ అంటాం దీన్ని మనం. మన పూజని పంచాంగాల కింద డివైడ్ చేశారు. హ్మ్. భగవంతుడి విగ్రహం అది మనకి మీ అందరూ ఆల్రెడీ ఫిలాసఫీ చదివారు. చైతన్య మహాప్రభు వెళ్లారు కదా ఎక్కడికి? గయాకి. ప్రతిమానహితుమి సాక్షాత్ వ్రజేంద్ర నందన్. నువ్వు ఒక విగ్రహం కావు. నువ్వు స్వయం భగవంతుడు నందనందుడివి. ఆ! వ్రజేంద్రనందుడివి. ఆ నమ్మకం భక్తుడికుండాలి. ఆ నమ్మకం ఎలా ఉంటుంది? మనం ఎప్పుడైతే మొదటి 4 చేసినప్పుడు ఏంటది? సాధు సంగత్యంలో భాగవత శ్రవణము, నామకీర్తన చేసినప్పుడే మనకు ఆ శ్రద్ధ ఉంటది. లేకపోతే ఇవన్నీ చేయకపోతే ప్రభుపాద అన్నారు ఒక శిష్యుడొచ్చాడు గదా! ప్రభుపాద అన్నారు ఎక్కడ ఆహ్, వెస్ట్ వర్జీనియా న్యూ బృందావన్‌లో. ప్రభుపాద వీళ్ళందరూ సేవ చేస్తున్నారు కొండెక్కి, భగవంతుడికి సేవ చేస్తున్నారు, కొండ దిగుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ రోజు కొండెక్కుతున్నారు, కొండ దిగుతున్నారు. పొద్దున్నుంచి రాత్రి దాకా సేవ చేస్తున్నారు. ఆ! ఈ సేవ అలాగా బావుందా అంటే ప్రభుపాద అన్నాడు, ఇలా చేస్తూ చేస్తూ ఒకరోజు శిష్యుడు అనుకుంటాడు, ప్రభుపాద్ ఎందుకు నాకు ఈ భారీ ఒక రాయిని నాకిచ్చావు చూసుకోమని. అదే ఇక్కడ భారీ చెక్కనెందుకు ఇచ్చావు నాకు చూసుకోమని. టెన్షన్స్ ఎక్కువవుతున్నాయి. ఎందుకు ఈ జగన్నాథ్ అని ఆలోచనొస్తుంది. ఎందుకంటే వాడు సాధన చేయట్లేదు. హ్మ్. విగ్రహాన్ని గలగ్రహం కింద మార్చేసుకుంటాడు. గలగ్రహ. అంటే గురువుగారు ఏం చేశారు? ఈ పెద్ద రాయిని, ఈ పెద్ద రాతిని, అతి పెద్ద చెక్కని, దారుని నా మెడకేసి వదిలేశారు. అదే. ఇన్ని చూసుకోవాలా? ఇంత చూసుకోవాలా? అనే ఆలోచనొస్తుంది. ఎప్పుడు? సాధన చేయకపోతే. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పూజారీస్ ఏంటంటే వాళ్ళ సాధన. ఏది? ఆహ్, న అముడు భాగవత శ్రవణ, సాధు సంఘ, నామకీర్తన. అండ్ దేర్‌ఫోర్
నియమం పెట్టుకోండి. మీరు సేవకొచ్చేటప్పుడే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న సేవ అనుకోండి, వేకప్ సేవ. వేకప్ సేవ ముందు అట్‌లీస్ట్ 4 రౌండ్లు. ఇవాళ పొద్దున్న నేను 2కి లేచాను. 2కి లేచి అట్‌లీస్ట్ ఒక 8 రౌండ్లు కంప్లీట్ చేశాను. ఇది ఇవ్వాలంటే ఐ కాంట్ బి లైక్ సిట్టింగ్ హియర్ నాట్ చాంటింగ్ 1 రౌండ్ ఆల్సో. బావుండదు కదా! అది దరిద్రంగా ఉంటది. సో, లేచి రాత్రి లేట్ అయింది. అది బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించని సెటప్స్ అని ఇలాగ అన్ని తిరుగుతున్నా. బట్ తర్వాత పడుకోవచ్చులే. మాకు అప్యులెన్స్ ఉంటుంది. మీకు ఉండకపోవచ్చు అలాంటివి. బట్ వి ట్రై టు చాంట్ సమ్ రౌండ్స్ బిఫోర్. అప్పుడు మీకు అది ప్రెషర్ ఉండదు. అరే! సేవకెళ్ళాను, మాలన్నీ ఉండిపోయినాయి, తర్వాత చేసుకోవాలి అనేది. ఓకే. అలా ఈ 3 చేసినప్పుడు మన భక్తి భావన ఉంటుంది. డివోషన్ ఉంటుందనమాట. డివోషన్ సెంటిమెంట్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. బట్ డోంట్ బి సెంటిమెంటల్ అని ప్రభుపాద గారు చెప్పారు. సెంటిమెంటల్ అంటే ఏంటి? అరే ప్రభుజీ ఏంటి ఒక మాతాజీ అనమాట. నేను షెడ్యూల్ చేశాను సర్వీసెస్. కుకింగ్ సేవస్ ఆవిడది ఇక్కడ తీసేసాను. జగన్నాథ్ నుంచి. ఆవిడ ఏడ్చేయడం నా దగ్గర. ప్రభుజీ ఏడ్చేసారు. ఆవిడ ఇంటికెళ్ళారు. ఇంటికెళ్తే ఆవిడ ఏం చేసింది? భగవంతుని బెడ్ మీద పడుకోబెడుతుంది. అరే! దిస్ ఈజ్ సెంటిమెంటల్. దిస్ సెంటిమెంటల్ ఫూల్ ఇది. యాస్పెక్ట్. ఇలా చేయకూడదు. భగవంతుడంటే భగవంతుడు ఒక విధంగా మర్యాదతో చూసుకోవాలి. సెంటిమెంట్స్ ఉండాలి. మనకి ఫీలింగ్స్ ఉండాలి. కానీ వి కాంట్ బి మెంటల్. మెంటల్ అంటే పిచ్చిని కాదు. మనసుకి ఇష్టం వచ్చింది చేయడం అన్నమాట. సెంటిమెంట్స్ అంటే ఏంటి? జగన్నాథుడు ఆయనకి నేను ఇప్పుడు స్నానం చేయబోతున్నాను అంటే రాత్రి పడుకునే ముందు ఆయనకి మసాజ్ చేయడం. ఇలా చేస్తారు కదా! పట్టుకొని జగన్నాథ అంటే ఇలాంటి అవకాశం దొరికిందని ప్రణామం చేయడం. ఆనందంతో. అది ఆ సెంటిమెంట్స్ ఉండాలి ఫీలింగ్. సర్వీస్ చేస్తూ ఇప్పుడు నాకు జనరల్లీ నాకు రాధా, కృష్ణ అనగానే నాకు గోవింద్ గుర్తుకొస్తాడు. అంటే 12 ఏళ్ళు చేశారు సేవ కంటిన్యూయస్‌గా. సో, అలా మీకు కూడా మీ ఒక స్పెసిఫిక్ అట్రాక్షన్స్ ఉంటాయన్నమాట భగవంతుడివి. అలా పెట్టుకోవడం మంచిది. ఇక్కడ జగన్నాథ్ సేవ చేసినప్పుడు నాకు అక్కడ జగన్నాథ్ గుర్తొస్తాడు. పుణ్యమని అంటే ఇక్కడ కొన్ని క్రైసిస్ వాడు పూజారి వెళ్ళిపోవడం అది అన్న యాస్పెక్ట్ వల్ల ఇన్నేళ్ళు ఇక్కడ విజయవాడకొచ్చి 2 ఏళ్లయింది. నేనంత విగ్రహ సేవ అక్కడ చేయలేదు. ఇది చేస్తుంటే మళ్ళీ నాకు ఆ ప్రీవియస్ ఇయర్స్ నేను ముందు కలకట్టాలో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడినో సేవలో అవన్నీ గుర్తుకొచ్చింది. అంత యాస్పెక్ట్. అండ్ లైఫ్ కూడా చాలా రెగ్యులేట్ అయిపోతుంది. సాధన అవుతుంది. హెల్త్ బావుంటుంది. నిద్ర ఆలోచనలు యువర్ హోల్ థింగ్ ఈజ్ సెటప్ బికాస్ ఆఫ్ దిస్. అందుకే దీన్ని పంచరాత్రికలో పెట్టారు. పంచరాత్రి పెట్టడం వల్ల ఏంటి మన శారీరకంగా రెగ్యులేషన్స్ వచ్చేస్తాయి ఇందులో. వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఈ పంచాంగ పూజ గురించి కొంచెం చెప్తాను. ఓకే. సో, ప్రభుపాద్ కోట్స్ ఉన్నాయి భగవద్గీత పంచరాత్రి మీద. మీకు షేర్ చేస్తాను. అవి మీరు రేపు కూడా మనం ఒకసారి రిపీట్ ఒకసారి చేద్దాం. 5 ఆస్పెక్ట్స్ పంచాంగ పూజ. ద పంచరాత్రిక స్క్రిప్చర్స్ డివైడ్ డైటీ వర్షిప్ ఇంటూ 5 కేటగిరీస్. పంచరాత్రికి ఏం చేస్తుంది? విగ్రహ సేవను 5 కేటగిరీలు డివైడ్ చేస్తది. దీస్ కేటగిరీస్ ఇవన్నీ ఏంటంటే ఒకటి ఇంకో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవి వేరు వేరు కావన్నమాట. ఇవన్నీ కలిపవుతేనే అప్పుడు మీ పూజ అయినట్టు. మీ సేవ అయినట్టు. పంచ అంగ అంటారు దీన్ని. పూజలో ఈ 5 అంగాలు ఉన్నాయి. 5 అంగాలు ఉంటేనే మీ పూజ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇవన్నీ డైరెక్ట్‌గా విగ్రహ సేవ కావు. కానీ వీటన్నిటికి తోడ్పడతాయన్నమాట. ఇందులో ఒక ఐటెము డైరెక్ట్‌గా భగవంతుడి సేవ. బట్ మిగతావన్నీ ఆ సేవకు తోడ్పడుతున్నాయి కాబట్టి అవి కూడా మనం డైటీ వర్షిప్ కిందే పరిగణిస్తాం. మొదటిది అభిగమన. మొదటిది అభిగమన. అభిగమన అంటే అప్రోచింగ్ ద టెంపుల్. అంటే మీరందరూ పొద్దున్న లేచి స్నానాలు చేసి పొద్దున్న లేవగానే ఎవరిని స్మరణ చేయాలి? గురువు. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచార విశేషణ్యవాది పాశ్చాత్య దేశతాన్ని. మీ గురు ప్రణామంతులు కూడా తీసుకుని గురువుని స్మరించుకోవాలి. తర్వాత కృష్ణుణ్ణి ఎవరైతే యదుకులంలో ఒక అద్భుత శ్లోకం భాగవతంలో వస్తుంది 10వ స్కందంలో. ఆ కృష్ణుడి ముఖం, ఆ ముఖాన్ని చూస్తూ వ్రజవధువులందరూ ప్రేమతో వాళ్ళ హృదయం పొంగిపోతుందన్నమాట. అదే కృష్ణుడి చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసి యదు వంశానికి శత్రువులైన వాళ్ళందరూ భయపడి పారిపోతారు. అలాంటి కృష్ణుడిని నేను స్మరిస్తున్నాను అని లేస్తారు. లేచి స్నానం చేస్తాం.
స్నానం చేసేటప్పుడు పళ్ళుతో అన్ని కాలకృత్యాలు అన్నీ అభిగమనంలో వస్తాయన్నమాట. అందులో ఇది కూడా వస్తుంది, తిలక ధారణ. ఒక వైష్ణవుడు అనేవాడు ఉద్రపుండ్రవ ఈ తిలకంతో పాటు మిగతా 12 చోట్ల భగవంతుడు నామస్మరణ చేస్తూ వేసుకోనమాట. వైకుంఠంలో 24 వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఆ 24ను 24 మంత్రాల కింద ఉన్నాయి. అందులో 12 మనము ధరిస్తాం, మిగతా 12 మనం న్యాస ముద్రల కింద చేస్తాం ఆచమనంలో. 24 ఆచమనలు విశేషంగా ఎవరైతే విగ్రహ సేవలో బ్యాకప్ వాళ్ళకి నేను చెప్పాను 12 అని. అదొక స్టాండర్డ్ పెడుతున్నాం, బ్యాకప్ చేసే భక్తులకి 12. అదొక స్టాండర్డ్ పెడతాం. విగ్రహ ఆల్టర్లో వెళ్ళే వాళ్ళందరికీ 24. ఇది ఇవాళ మనం చూపిస్తాను అవి ఏంటనేది. న్యాసముద్ర కేశవ నారాయణ 24 మంత్రాలు ఉన్నాయి. 24 మంత్రాలతో పాటు ముద్రలు కూడా చూపించాలన్నమాట. చేసుకుని ఒకసారి చేస్తే సరిపోతుంది రోజుకి. తర్వాత ఎప్పుడైనా మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చారంటే అప్పుడు 3 సార్లు చేసుకున్నా సరిపోతుంది. బట్ ఇన్ జనరల్ హియర్ వి ఫాలో ది స్టాండర్డ్ 24. సో ఇది అంతా అభిగమనంలో వస్తుందన్నమాట. వెళ్ళి మంగళారతి చేయడం, మంగళారతి అటెండ్ అవ్వడం, ఇవన్నీ అభిగమనం. రెండవది ఉపాదాన. ఉపాదాన అంటే సేకరించడం. భగవంతుడికి ఇప్పుడు సేవ చేయబోతున్నాను, అన్ని ఐటమ్స్ సేకరించడం. ప్లేట్ తెచ్చుకున్నాను, ఆ ప్లేట్లో నేను ఆచమన పాత్రలు పెట్టాను. ఇప్పుడు మీరు సేవ ప్రకారం ఇప్పుడు మీరు ఆరతి చేస్తున్నారు అనుకోండి, ఆరతి సేవ ప్లేట్ రెడీ చేసుకోవడం. ఆ ప్లేట్లో కావాల్సిన ఏంటి, పుష్పాలు తేవడం. అంటే మీరు ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి తెస్తారు, అది కూడా ఎందులో వస్తుందండి, ఉపాధనలో వస్తుంది. పూలు కొడుతున్నారు, అదంతా ఎందులో వస్తుంది, ఉపాధనలో వస్తుంది. కుకింగ్ చేస్తున్నారు, అదంతా ఉపాధనలో వస్తుంది. ఇది వెరీ బిగ్. ఇందులో ఒక్కరి వల్ల అవ్వదు, ఇది ఒక్క పూజారి చేయడు ఇది. దీని వెనక ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరిది ఉపాదన, గ్యాదరింగ్ ఆర్టికల్స్, సేకరించడం అనమాట. ఇందులో పుష్పాలు, నైవేద్యాలు, తులసి, నైవేద్యం ఉండింది ప్లేట్లో పెట్టుకోవడం, తర్వాత పూజకి కావాల్సిన వర్షిప్ ఐటమ్స్ అన్ని సేకరించడం. ఈవెన్ ఇవన్నీ వీటన్నిటికీ మనకు కావాల్సిన ఏంటండి, ధనం. ఫండ్ రైజింగ్ కూడా ఉపాధనలో వస్తుంది అనమాట. వెళ్ళి డబ్బులు సెలెక్ట్ చేస్తారు, అది మాకు వర్షిప్ కావాలి, మా డ్రెస్కి కావాలి, ఇది చేయాలి, ఇదంతా ఉపాధనలో వస్తుంది అనమాట. రెండోది ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేటగిరీ. ఫస్ట్ ఇది అభిగమనం ఏంటండి, ఇది పర్సనల్ లైఫ్లో చేసేది, మీరు పర్సనల్గా ప్రిపేర్ అయ్యి రావడం. రెండవది ఉపాధనలో అందరి సామూహ్యం ఉన్న విగ్రహం. అందుకే అదొక అప్యులెన్స్ అనమాట. విగ్రహ డిపార్ట్మెంట్లో, డై డిపార్ట్మెంట్లో దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఇన్వాల్వ్డ్, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఇది ఇండైరెక్ట్లీ అనమాట, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. మూడవది యోగా. యోగా అంటే మనం ఏంటంటే మనము భగవంతుడితో జోడించుకోవాలి, అదే కదా యోగా. ఇక్కడ ఏం చేస్తాం, మనం వస్తున్నాం, ఇళ్ళ నుంచి వస్తున్నాం, ఇళ్ళల్లో కొన్ని టెన్షన్స్ ఉంటాయి, యాంగ్జైటీస్ ఉంటాయి. లేకపోతే మేము బ్రహ్మచారి నుంచి వచ్చాం అనమాట, మా కడుపు బాగాలేదు, మాకు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కడుపు బాగుంటుంది, లేకపోతే కడుపు కొన్ని ఎలా ఉంటాయి, రిలేషన్స్లో అవి ఉండవు, అన్నీ ఎక్కువ ఉండవు మాకు. వాడితో గొడవ, ఈ బ్రహ్మచారి ఇంకో బ్రహ్మచారి ఉన్నాడు, పిల్లలు అలా కుదరదు కదా. ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి మన మనస్సు స్థాయిని పెంచుకోవడం అనమాట. నేను ఇప్పుడు భగవంతుడి సేవకు వెళ్తున్నాను, ఇందులో భూత శుద్ధి అంటారు. అందులో మనం ఏం చేస్తాం, ఆచమనం చేస్తాం. తద్వారా మన శారీరక అంటే మంత్రాల ద్వారా ఓం కేశవ, ఇది మన స్లిప్పింగ్ ఇంపార్టెంట్ కాదు. ఇందులో కేశవాయ నమః, నారాయణాయ నమః, ఆ మంత్రాలను మనం స్మరిస్తూ భగవంతుని స్మరిస్తున్నాం కదా, అది ఏం చేస్తుందంటే మనని అంటే అంటే మన మంత్ర ద్వారా మన మంత్రశుద్ధి అవుతున్నాం అనమాట. తర్వాత భూత శుద్ధి అంటారు. భూత శుద్ధి అంటే నేను శరీరం కాదు, దానికి ఏం చేస్తాం మనం, నీళ్ళు తల మీద జల్లుకొని, నాహం విప్రో నరపతి నాపి వైశ్యో నూద్రో నాహం వర్ణీచిన గర్భతే వనస్థో యతిర్వా గోపీ ప్రతిపదములయోర దాసానుదాస. ఈ మంత్రాన్ని జల్లి స్మరిస్తాం అనమాట. మీకు కుదరకపోతే పర్లేదు, ఆ ఎసెన్స్ తెలుసుకోవాలి. ఓకే, నేను దాసు, నేను ఒక హెడ్ కాదు, నేను ఒక ఇన్ఛార్జ్ కాదు, నేను ఒక ఎంప్లాయీ కాదు, నేను గృహస్థ కాదు, నేను బ్రహ్మచారి కాదు. అది యోగ అనమాట, ఎస్టాబ్లిష్. ఇందులో చాలా ఉంటాయి ప్రొసీజర్స్. భూత శుద్ధి, తర్వాత ద్రవ్య శుద్ధి, అంటే ఏ ద్రవ్యాలు తీసుకొచ్చారో వాటి కూడా ఓమస్త్రాయ ఫట్ చేసి వాటిని మనం శుద్ధి చేయడం, ద్రవ్య శుద్ధి వస్తుంది. మళ్ళీ కరశుద్ధి, చేతులు మనం క్లీన్ చేసుకుంటాం.
అంటే మనం నెమ్మదిగా మనం భగవంతుడి దాన్ని ధ్యానం చేస్తాం అనమాట. ఇప్పుడు డ్రెస్సింగ్ చేస్తున్నాను. వెళ్ళాను ఆల్టర్‌కి. వెళ్ళగానే భగవంతుడిని చూశాను. అప్పుడేం చేయాలి? ధ్యానంలో ముందు గురువుకి సేవ చేయాలి. గురువుగారు కూర్చోండి. ఆయనకి మనం షోడశ పూజ అంటే రిసెప్షన్ ఇస్తాము. గురువుగారు మీ పర్మిషన్ ఉంటే ప్రభుపాద్ It's పిలుస్తాం. 9 o'clock. ఆ! అప్పుడు ప్రభుపాద్ వస్తారనమాట. ఆ! ప్రభుపాద్ వచ్చి ప్రభుపాద్‌ని కూర్చోపెట్టి ఆయన చేత ప్రభుపాద్ మీ పర్మిషన్ ఉందా? సరే ఇప్పుడు నేను మహాప్రభుని పిలుస్తా. జగన్నాథ్ ప్లేస్‌లో అయితే మహాప్రభు అక్కర్లేదు. డైరెక్ట్‌గా మహాభూరే స్థిరే భగవంతుడు ఓకే. శ్రీక్షేత్రపురిలో ఉన్న జగన్నాథుడు. ఓ జగన్నాథ ఇక నా ముందు రా కూర్చో. కూర్చోపెడతా. తర్వాత వాళ్ళకి మనసులో ఇవన్నీ మనసులో ధ్యానం అనమాట. అలా ఏం చేస్తున్నాం మనం? మన యోగాని మన మన స్థాయిని మనం అక్కడ వీఆర్ ట్రాన్స్‌ఫార్మింగ్ అంటే మనం ఒక చోటు నుంచి ఇంకో చోటకి అలా వెళ్ళి అప్పుడు భగవంతుని కూర్చోబెట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? మనసులోని కొన్ని ఐటెమ్స్ డైరెక్ట్‌గా ఉండాయి. కానీ ముందు బాహ్య మనసు మా అదంటే ఆహ్, మానస పూజ అంటారు దీన్ని యాక్చువల్లీ. సో, ఇది జనరల్లీ ఇక్కడ మనం ఫాలో అవ్వట్లేదు ప్రస్తుతం. బట్ ఇది ఒక ఇంపార్టెంట్. ఇది ఒక 10 నిమిషాలు తీసుకుంటుంది ధ్యానం చేస్తూ. నీకు ఆచమనము అంటే చేతులు కడుక్కోవడానికి, నీకు పాద్యము కాళ్ళు కడుక్కోవడానికి, ఆర్ఘ్యము నీకు రిసెప్షను, తర్వాత నీకు స్నానము. భగవంతుడు మీరు శంఖాభిషేకం స్నానాభిషేకం రోజు చేయొచ్చు మనసులో. ఎన్నైనా చేయొచ్చు. ఈ మానస పూజ అనేది ఆప్యులెన్స్. దానికి రిస్ట్రిక్షన్ ఉండదు. టైం రిస్ట్రిక్షన్ ఒకటి ఉంటుంది. మీకు 5 నిమిషాలే చేయండి. లేదా మీకు అలా చేసుకుంటూ కూర్చుంటే విగ్రహ సేవ చేయలేరు మళ్ళీ. ఓకే. ఇది ఒకటి ఉంటదనమాట. ఇదంతా ఎందులో వస్తుందంటే యోగా. యోగాలో వస్తుందనమాట. యోగా అంటే మన స్థాయిని పెంచుకోవాలి. మనం భౌతికంగా మనం ఉన్నాం శారీరకంగా దాని నుంచి బయటపడాలి. నాలుగవది ఇజ్య. ఇజ్య అంటారు. ఇజ్య అంటే వర్షిప్. డైరెక్ట్ వర్షిప్ చేసేది. ఇజ్య. ఇజ్య. ఆ! ఇందులో మనం జనరల్లీ 64 ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. రూప గోస్వామి అనుసారం ప్రకారం 64 ఐటెమ్స్ భగవంతుడు వర్షిప్‌లో ఇస్తాం. కానీ జనరల్‌గా మనం ఇక్కడ ఇస్కాన్ స్టాండర్డ్‌లో ఫాలో అయ్యేది 16 షోడశ ఉపచార. ఇది రేపు చెప్తాను షోడశ ఏంటనేవి. మనం ఎలా ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం కూడా మనం తెలుసుకోవాలి. అన్నీ ఒకే టైంలో అవ్వవు షోడశోపచార పూజ. షోడశోపచార పూజ పొద్దున ఒక మెయిన్‌గా అవుతుంది. తర్వాత రోజంతా కొన్ని కొన్ని అవుతాయన్నమాట అందులో. ఆ ఉపచార పూజలు ఇస్తాం. ఇళ్లలో జనరల్లీ రికమెండ్ చేస్తాం డివోటీస్‌కి మీ విగ్రహాలు ఉంటే మీరు ఓన్లీ పంచోపచార చేయండి. మీరు 16 చేయకండి. మీకు అంత టైం ఉండదు. కానీ టెంపుల్ మాత్రం 16 ఎక్స్‌పెక్టెడ్. కానీ ఇక్కడ మేము ఇప్పుడు మనం టెంపుల్ ఒకటి సెట్ ఉన్నప్పుడు అప్పుడు మనం జగన్నాథ్‌కి అవి కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ కూడా చేస్తున్నాం 16 కానీ అది మనం మంత్ర ద్వారా మానసగా చేస్తున్నాం కొన్ని బాహ్యంగా చేస్తాం అన్నమాట. రోజు భగవంతుడికి స్నానం చేయించి దర్పస్నానం చేయించాలి యాక్చువల్లీ. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఈ ఒక లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత అప్పుడు మనం మిగతావి ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇది ఇజ్య నాలుగోది. తర్వాత ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్ స్వాధ్యాయ. ఇది కూడా పూజలో భాగమే. స్వాధ్యాయ అంటే మీరు ఆ సేవ అయిన తర్వాత ఎవరి సేవను మీరు చేశారో వాళ్ళు స్తుతి చేయడం, స్తోత్రం చేయడం, ప్రణామాలు చేయడం, అపరాధ షోడశ మంత్ర జపించడం, భగవంతుడా క్షమించి ఏదైనా తప్పై ఉంటే క్షమించేస్తాడు భగవంతుడు. ఎప్పుడు? ఎళ్లి మనం సాధన చేస్తే ఎళ్లి. ఓకే. భగవంతా నీ గురించి ఇప్పుడు నేను జపం చేస్తున్నాను. నీ సాధన చేస్తాను. మీ చాంటింగు. ఇందులో వైష్ణవులను రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు మీరందరూ నుంచుని గెస్ట్‌లొస్తారంటే బయట వాళ్ళొస్తారు. వాళ్ళకిస్తారు. ఇదంతా ఎందులో వస్తుందండి? స్వాధ్యాయంలో వస్తది. వాళ్ళందరూ భగవంతుడి సేవకు ఫ్రెండ్స్ వస్తున్నారు గెస్ట్‌లు. ఆల్ గెస్ట్స్ ఆర్ లార్డ్స్ ఫ్రెండ్స్. నేను చేస్తాను వాళ్ళకి నేను నమృతం ఇస్తాను, షటార్ ఇస్తాను. ఇదంతా స్వాధ్యాయంలో వస్తుంది. తర్వాత కొంచెం జపం చేసుకుంటాను, తులసికి సేవ చేస్తాను. ఇవన్నీ ఇందులో వస్తాయన్నమాట. సో, ఈ పంచాంగ పూజ. ఈ విధంగా ఈ 5 ఉన్నప్పుడే మనం యాక్చువల్లీ వర్షిప్ చేస్తున్నట్టన్నమాట. హ్మ్. హ్మ్. సో, ఈ విధంగా మన ఇవాల్టి తత్వాన్ని కంప్లీట్ చేసాను. మిగతావి ఉన్నాయి. మనముగా మిగతావి కవర్ చేసుకుందాం. సో, ఇవాళ 3 థింగ్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రాక్టికల్స్. సో, అది ఏదైనా రికార్డింగ్ ద్వారా మనం అక్కడ చూపించాలా? లేకపోతే ఎలాగా? ఒక ఆచమన పాత్ర తీసుకురండి. ఒక ఆచమన గంటి. అందులో నీళ్ళక్కర్లేదండి. ఓకే. ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ప్రశ్న? వెరీ ఇంట్రెస్టింగ్. కనిపిస్తా. మీరు చేయట్లేదు సార్ చేస్తానంటే
తెలియకుండా చేసేస్తాం అంతే. ఎప్పుడో కొంచెం చెప్పారు మనకు మనకి మరి ఎవరో. అది కూడా నేను అప్పుడు వెళ్ళలేదు, మా వచ్చి విన్నారు. తన నుంచి కొంచెం తెచ్చుకున్నా ఎలా చేయాలి ఏంటో కూడా అంత నేర్చుకోలేదు. ఇందులో ఇవాళ మనం 3 నేర్చుకుంటాం. మీకు అందరు ఎవరెవరికి 24 ఆచమనం చేయడం వచ్చు? మీరు చేస్తారు కదా! మీకు మౌలి యజ్ఞం చేశారు కదా! మళ్ళీ మర్చిపోయినా వదిలేసాం కదా. హరే కృష్ణ. ఈ లెక్కలు